ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 18వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో ఒక కుండ చేశాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని మనము కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయనా, గడిచిన దినములన్నీ కూడా నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదలు మా అందించారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. మరి నాయన, గత వారం అంతా కూడా ప్రభా మరి తండ్రి మేమంతా కలుసుకుని లేకపోయాము ప్రభా. అలాగా మమ్మలను మీ కృప చొప్పున నాయన అనేక ప్రదేశాల్లో వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి నాయన, ఇలాగ మేమంతా ఇలాగ కూడుకొనటం, మిమ్మల్ని స్తుతించాం పాటల ద్వారా. అందరిని బట్టి ఆయన మీ కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. వాక్యం ప్రకటించబోచుండగా ప్రభావ మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. కేవలం మేమంతా వినివారంలా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన హృదయము నాకును మాకును దయచేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన హస్తాలకు అప్పజెప్పుకొనిచున్నాం. నిండారుగా దీవించండి. వారికి కావలసిన రావాల్సిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయండి. అలాగనే ప్రభావ వారి కోరికల విజ్ఞాపనలన్నీ కూడా మీ చిత్తానుసారం తీర్చమని, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభావ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథం మనము ఇప్పటి వరకు 34 సెషన్స్ మాట్లాడుకోవడం జరిగింది. 35వ సెషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇంతకు ముందు ప్రవచనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న సంగతులన్నీ కూడా దేవుడు ఇర్మియా ద్వారా యూదా వారికి కొన్ని ప్రవచనాలను తెలియజేస్తూ ఉన్నాడు. యూదా వారి యొక్క స్థితిని తెలియజేస్తూ వారి మీదకి రాబో శిక్షను తెలియజేస్తూ ఉన్నాడు. శిక్ష అనివార్యము, తప్పదు అని చెప్తూనే అనేక రకమైన విషయాలను వారికి తెలియజేస్తూ వారు చేసిన తప్పులను క్లియర్గా వారికి చూపిస్తూ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గత సెషన్లో మనం మాట్లాడుకున్నాము ఇర్మియా గారి అవివాహిత స్థితి అని చెప్పి మనము సెషన్ మాట్లాడుకోవడం జరిగింది. ఇర్మియా గారిని దేవుడు వివాహం చేసుకొనవద్దు అని చెప్పాడు అని చెప్పుకున్నాం మనం. జ్ఞాపకం ఉందా మీకు? ఎందుకని వివాహం చేసుకోవద్దని చెప్పాడు? వాయిస్ వినపడలేదు. ఓకే, వాయిస్ క్లారిటీగా వినపట్లేదు సిస్టర్, పర్వాలేదు. సో ఇర్మియా గారిని దేవుడు వివాహం చేసుకొనవద్దు, ఇక్కడ ఏదైతే ఈ యూదా నగరం ఉన్నదో యెరూషలేములో నీకు భార్యలు కానీ బిడ్డలు కానీ ఉండొద్దు, అలాగే నువ్వు ఏ ఫంక్షన్కు వెళ్ళొద్దు, ఎటువంటి సంబరాలు జరుపుకునే సమయం కాదు ఇది అని చెప్తూ ఏ ఇంటికి కూడా నువ్వు అంగలార్చడానికి కానీ దేనికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. గొప్పవారైన వారు, గనులైన వారు కూడా విపరీతమైన రోదన చేసే స్థితికి వచ్చారు. వారు తమ భార్యలు బిడ్డలను కూడా పోగొట్టుకునే స్థితిలోకి వచ్చేస్తారు. అందుకని నీకు ఇక్కడ ఎవరో ఉండొద్దని చెప్తూనే ఆయన తర్వాత మనము విశ్రాంతి దినాన్ని వీరు ఎలాగా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించటము అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకుండా ఉల్లంఘించినట్లయితే యూదా నగరులన్నీ కూడా కాల్చివేయబడతాయి అనే మాటను మనము
చివరిగా చెప్పుకోలేదు, అందుకని అది ఒక్క మాట చెప్పుకొని మనము ముందుకు వెళదాం. 17వ అధ్యాయంలో 27వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును. అంటే యెరూషలేము గుమ్మములు తగలబడి పోవుటకు ఒక కారణము ఏ కారణంగా కనబడుతుంది ప్రియులారా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోవటము చేతను కూడా యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడతాయి అని చెప్పి దేవుడు చాలా క్లియర్గా యూదా వారితో చెప్తున్నాడు, యూదా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. సో యూదా యొక్క యెరూషలేము యొక్క గుమ్మములన్నీ కూడా కాల్చివేయబడడానికి ఇది ఒక కారణము. అంటే వారు చేసిన తప్పిదమే వారికి శిక్షగా వస్తూ ఉంది అని చెప్పి మనం చదువుకున్నాం. అయితే 18వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇప్పుడు చదువుకుంటున్న మాటలు కనుక, ఈ రోజున మనం చర్చించుకుపోయే మాటలు కనుక గమనించినట్లయితే, ఇర్మియా గారిని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటూ ఉన్నాడు ప్రియులారా? 18వ అధ్యాయంలో మనం చదువుకున్న కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరిని? ఇర్మియా గారితో దేవుడు చెప్తున్న మాట, కుమ్మరి వాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటను నీకు తెలియజేతును. అంటే కుమ్మరి వాని ఇల్లు దేనికి సాదృశ్యంగా కనబడుతుందో, ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక వస్తువుల ద్వారా, అనేక ప్రదేశాల ద్వారా, అనేక పేర్ల ద్వారా తాను చెప్పాలనుకున్న సంగతులను చాలా సూటిగా, చాలా స్పష్టంగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వినిపిస్తూ ఉంటాడు తన జనాంగానికి. అయితే యూదా వారికి ఒక విషయాన్ని తెలియజేయాలి అని అనుకొని దాని నిమిత్తమై ఇర్మియా గారిని నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా గారు చెప్పిన ప్రకారముగానే కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. కుమ్మరివాడు అంటేనే ఏం తయారు చేస్తాడు పిల్లలు? మట్టి కుండలు తయారు చేస్తూ ఉంటాడు. ఎస్, ఇర్మియా గారు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అనగానే వెళ్ళాడు. వెళితే అక్కడ ఏం జరుగుతుందో చూడమన్నాడు. నువ్వు చూసిన తర్వాత దాన్ని బట్టి నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు ఇర్మియా గారితో దేవుడు. ఈయన కుమ్మరివాని ఇంటికి వెళ్ళేటప్పటికి కుమ్మరివాడు తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. తన సారె అంటే ఒక చక్రం లాగా ఉంటుంది, దాని మీద తను కుండలను లేక తను చేయదలిచిన తనకిష్టమైన లేక తాను తలంచిన వస్తువులను ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఇందులో మనకు కనపడుతుంది కుమ్మరివాని ఇంటిలో మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఏంటి కనబడుతుంది మనకి ఇక్కడ అంటే, సృష్టికర్త అతని చేతిలో చేయబడిన లేక ఆయనచే సృజించబడిన మనుషుల్లాగా కనబడుతుంది. అయితే కుమ్మరివాని ఇంటికి వెళ్ళి ఆయన చూడగానే ఈయన సారె మీద పని చేసుకుంటూ ఉంటే ఆయన చేస్తున్న కుండల్లో ఒక కుండ గబక్కన అంటే ఆ మట్టి తొలగిపోయింది. ఇప్పుడు ఆ తొలగిపోయిన మట్టిని లేక ఆ పగిలిపోయిన మట్టిని కుమ్మరివాడు పడేస్తాడా? పడేయడు బ్రదర్, మళ్ళీ చేస్తాడు. తిరిగి మరలా చేస్తున్నాడు. అంటే ఇక్కడ కుమ్మరివాడు కుండ ఫర్ ఎగ్జాంపుల్ ఒట్టిదో అయిపోయింది అనుకోండి, పగిలిపోయింది, లేకపోతే చేస్తున్నప్పుడు దానికి ఒక లోపం కలిగిన వాటినైనా కానీ విడిచిపెట్టేవాడుగా కనపట్లేదు. ఆయన తిరిగి దాన్ని తనకు నచ్చినట్లుగా మలుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కుమ్మరివాడు చేస్తున్న పనిని చూసినప్పుడు దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటే ఆ మట్టితో చేస్తున్న వస్తువు పగిలిపోవటమో లేకపోతే ఆ మట్టి విడిపోవటమో జరిగినప్పుడు మరలా దాన్ని మరల్చగలుగుతున్నాడు కుమ్మరి. అలాగా మీరు దారి తప్పిపోయిన మిమ్ములను
మీరు నా దగ్గరకు కనుక వస్తే మరలా మిమ్మల్ని నేను నిలవబెట్టలేనా అని అడుగుతూ ఉన్నాడు, గుర్తు చేస్తున్నాడు యూదా వారికి. మీరు నా తట్టు తిరగమంటే నా తట్టు తిరగక మీరు అన్య దేవతల వైపు తిరుగుతూ వాటిని పూజిస్తూ అవే దేవుళ్ళు అనుకొని దారి తప్పిపోయారు కదా. కానీ ఒక్కసారైనా మీరు నా వైపు చూస్తే లోపము కలిగిన మిమ్మల్ని అయినా నేను మరలా నా హక్కును చేర్చుకోనా? ఎలాగ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని చెప్తూ రైట్. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, కుమ్మరి వానికి మట్టికి ఉన్న సంబంధం కనుక చూస్తే సృష్టికర్త చేతిలో తన చేతి పని. సో దీనికి మనకి ఏం తెలియజేస్తుందంటే దేవునికి మరియు ఇశ్రాయేలీయులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవునికి మరియు ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. మరియు మనము జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే, వస్తువుని తయారు చేస్తున్నప్పుడు కానీ తయారు చేసిన తర్వాత కానీ పూర్తిగా దాని మీద అధికారం కానీ కంట్రోల్ కానీ ఎవరికి ఉంది? చూస్తున్న ఇర్మియా గారికి ఉందా? కుమ్మరి వానికి. అంటే విశ్వాన్ని సృష్టించిన లేక ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి సృష్టి మీద అధికారం ఉందా లేదా? అధికారం ఉన్నట్టే కదా. అంటే సార్వభౌమాధికారము, అంటే ప్రభు యొక్క సార్వభౌమాధికారము. ప్రపంచాన్ని సృష్టించిన ప్రభువు తన సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఈయన ప్రపంచాన్ని సృష్టించినప్పుడు దేవుడు తన చిత్తము చొప్పున సృష్టించాడు అని చెప్పి మనము తెలుసుకోవాలి. ఒక విషయం ఏంటంటే, దేవుడు నరుని సృష్టించిన తర్వాత తనకు స్వేచ్ఛనిచ్చినప్పటికీ అధికారం మాత్రము ఎవరి అధికారం కిందే ఉన్నాడు? దేవుడి అధికారం కిందే ఉన్నాడు కదా. కానీ స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛగా నువ్వు ఇష్టం వచ్చింది చెయ్యి అని. కానీ అధికారం మాత్రము తన చిత్తము చొప్పునే జరిగిస్తూ ఉన్నాడు. అది ఎక్కడెక్కడ జరుగుతుంది ఆయన చిత్తం చెప్పండి? దేవుని చిత్తం ఎక్కడెక్కడ జరుగుతుంది? ఆకాశంలోన, భూమి మీద, సముద్రంలోన, ఎక్కడ దేవుని చిత్తం నెరవేరుతుంది చెప్పండి? అంతటా. వెరీ గుడ్. ఆ మాటను చూద్దాం. ప్రతి చోట జరుగుతుంది. ఆ మాటను చూద్దాం. మనం కీర్తనాకారుడు కీర్తనలో ఎంత చక్కని మాట మన కోసం రాస్తున్నాడో గమనిద్దాం. 135వ కీర్తన 6వ వచనాన్ని గమనిద్దాం. కీర్తన 6వ వచనాన్ని గమనిద్దాం. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయన చిత్తము చొప్పునే జరుగుతుంది ప్రతిదీ. అది ఏ ప్రదేశమైనా కానీ, ఆకాశమైనా, భూమి అయినా, సముద్రాలైనా, మహాసముద్రాలైనా కానీ అది ఆయన చిత్తం చొప్పునే జరుగుచున్నది. ఎవరి చిత్తము ఇక్కడ నెరవేరటలేదు. అలాగే 7వ వచనాన్ని గమనిస్తే మనము, భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. గాలి ఎక్కడుంది ప్రియులారా? గాలి ఎక్కడుందని చెప్తున్నాడు కీర్తనాకారుడు. ఇంత చక్కని మాట రాస్తున్నాడు చూడండి. గాలి దేవుని నిధిలో ఉందట. ఈ గాలి ఎందుకు మనకి? గాలి పీల్చకుండా ఉండగలము మనం? గాలి పీల్చకుండా ఉండగలమా? ఉండలేమండి. ఉండలేము. గాలి మన ఊపిరి. సో అలాంటి గాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని నిధిలో నుంచి వస్తుంది. ఇట్ వాజ్ ఫ్రమ్ హిస్ ట్రెజర్. ఆయన నిధిలో నుండి ఆయన పంపిస్తేనే వస్తుంది. ఆయన పంపకూడదు అని ఆపితే ఏం జరుగుతుంది? గాలి స్తంభిస్తుందా లేదా? గాలి స్తంభిస్తుంది, ఊపిరి ఆగిపోతుంది మనందరికి. ఒక్క సెకను గాలిని ఆపితే మనందరి ఊపిరులు ఆగిపోతాయి. ఎటువంటి జీవితం మనది? ఆవిరి వంటిది.
గడ్డి పువ్వు లాంటిది మన జీవితం, మట్టి మట్టి పెంకు లాంటిది, చాలా చాలా పెళుసు కలిగిన జీవితము. ఇటువంటి జీవితాన్ని దేవుడు లెక్క చేసే వాళ్ళ రైతులో మనం ఉన్నాము. అసలు మనము దేవుడు లెక్క చేయడానికి అసలు మనం ఏ పాటి వారము? నరుడు ఏ పాటి వాడు? నరుడు అసలు ఏ పాటి వాడు దేవుడు లెక్క చేయడానికి? దేవుడు మనకన్నా అనేకమైన విషయాలను సర్వ సృష్టిని సృష్టించాడు. మహాసముద్రములు, పర్వతములు, గాలి, వీటన్నిటిని సృష్టించిన దేవునికి మనం అసలు ఏ పాటి వారము? యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తన నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన నరుని లక్ష్య పెట్టడానికి నరుడు అసలు ఏ పాటి వాడు? అంటే నరుని యొక్క ప్రాణం మొత్తం ముక్కులోనే ఉంది. ముక్కు 10 నిమిషాలు గనక ఆఫ్ చేసేస్తే మనిషి చనిపోతాడు. అటువంటి మనిషిని అసలు లక్ష్య పెట్టడానికి అసలు ఏ పాటి వాడు అతను? ఏ పాటి వారు? కానీ మన క్రియలు, మన చేష్టలు ఎట్లున్నాయి? మనను సృష్టించిన సృష్టికర్తకు ఇష్టంగా, ఆయన చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా? లేదు. దానియేలు గ్రంథంలో ఒక గొప్ప మహారాజు కనపడతాడు. ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు. ఎంత గొప్ప రాజు ఈయన! గొప్ప గొప్ప రాజ్యాలన్నింటినీ జయించాడు. ఐగుప్తును, అష్షూరును, అనేక రాజ్యాలను జయించాడు. ఇంత గొప్ప విజయం వచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు? బబులోను రావు ఒకసారి రాజనగర్లో నడుస్తూ ఆయన హృదయం ముందు గర్విస్తాడు, అతిశయపడతాడు. ఇన్ని రాజ్యాలను జయించగలిగిన నేను ఎంత గొప్పవాడిని అని. తర్వాత తను పశువుల్లాగా గడ్డి మేసే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, తిరిగి ఆ స్థితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాడు చూసారా? దేవుణ్ణి ఏ విధంగా మాట్లాడుతున్నాడు దేవుని గురించి? అన్యుడై ఉండి దేవుని గురించి ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడో. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. 35వ వచనాన్ని గమనిద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనాన్ని గమనిద్దాం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఇంత గొప్ప మాట చెప్తున్నాడు చూసారా ఆయన? భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. లక్ష్య పెట్టే వారిలో లేం మనం. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. తన చిత్తము జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. దేవుణ్ణి అడుగుతారా? దేవుణ్ణి ఎవరైనా అడుగుతారా? ఏం చేసావు నువ్వు మాకు అని? ఏం జరిగిస్తున్నావు మా ఎడల అని అడగగలరా ఎవరన్నా? ఒక తండ్రిని, ఒక కొడుకు నువ్వు నాకు ఎందుకు జన్మనిచ్చావని అడగగలడా? అడుగుతాడా? ఇక్కడ దేవుడు కూడా తన చిత్తం చొప్పునే ఆకాశంలో ఉన్న సేనలైనా కానీ, భూలోకంలో ఉన్న నివాసులందరి పట్ల ఆయన చిత్తం చొప్పునే జరిగిస్తున్నాడు. ఆయనను ఎదురు ప్రశ్నించగలవాడు ఎవడనూ లేడు. అసలు నరుడు ఏ పాటి వాడు? లక్ష్య పెట్టదలిచిన వాడు కాదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరైనా నెబుకద్నెజరు గారు చాలా గొప్ప రాజు. చాలా రాజ్యాలను ఆయన జయించడం జరిగింది. జయించి హృదయం ముందు ఎంతగా గర్వించాడంటే, యెషయా గ్రంథంలో చూద్దాం మనం. యెషయా గ్రంథము 13వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 13వ అధ్యాయము బబులోను గురించి యెషయా గారికి వచ్చిన దేవోక్తి. అందులో
అందులో కనుక మనం గమనించినట్లయితే 12, 13 వచనాలను మనం గమనిద్దాం. 13వ అధ్యాయం 12 మరియు 13 వచనాలు. సైన్యములకు అధిపతియగు ఏనండి 13 అండి. 13వ అధ్యాయము 12వ వచనం సిస్టర్. అహంకారుల అతిశయము మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యెషయా గారితో తన ప్రవక్తకు ఒక ప్రవచనం ఇస్తున్నాడు. బబులోను రాజ్యము గురించి, ఆ రాజుల గురించి మాట్లాడుతున్నాడు. అహంకారులు అని వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేశాడు. అహంకారం అంటే ఏంటి? అహంకారం అంటే ఏంటి? గర్వం. ఒక సామెత ఉంది, ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అని. గర్వము నాశనానికి ముందు నడుస్తుందట. ఒక వ్యక్తి నాశనం అవడానికి ముందు విపరీతంగా గర్విస్తాడు. బబులోను రాజు అలాగే గర్వించాడు. ఎలా గర్వించాడు? ఇన్ని రాజ్యాలను జయిస్తే అది దేవుని మహాకృపను బట్టి, దేవుని చిత్తం చొప్పున జరిగింది అనుకోవట్లేదు ఆయన. ఇది నా గొప్ప బలము, నా శక్తి, నా యొక్క ఆలోచన, ఇవన్నీ నాకు కలిగిన ఇవి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఆయన. కానీ ఆయనను ఒక సాధనంగా వాడుకున్నాడు దేవుడు అని చెప్పే సంగతి మర్చిపోతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అహంకారుల అతిశయము మాన్పించేదను. అహంకారులు వీళ్ళంతా, బలాత్కారుల గర్వము అణిచివేసేదను. వీరు బలాత్కారులు. బంగారము కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రతకును, ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లు, భూమి తన స్థానము తప్పునట్లు నేను చేసేదను. ఎంత ఘోరమైన శిక్ష వారికి నేను వేస్తానంటే, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను అని చెప్తున్నాను. గొప్ప రాజ్యమైనా కానీ అతిశయపడకూడదు. ఎవరిని బట్టి వీరంతా అతిశయపడుతున్నారు? వారు తమ బలాన్ని చూసుకొని, వారి యొక్క గర్వం, మేము ఇన్ని రాజ్యాలను జయించాం కదా, గొప్ప చక్రవర్తులు అయిపోయాం కదా అని చెప్పి గర్విస్తూ ఉన్నారు. వారి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను నేను అని చెప్పేసి దేవుడు వారి గర్వాన్ని అణచడానికి వారి మీదకి ఎవరిని రేపుతానంటున్నాడు? మాదీయులను రేపుతాను. ఇప్పటిదాకా అశూరీలను ఒక సాధనంగా వాడుకున్నాడు. అశూరీయులు సాధనంగా వాడుకుంటే వారు అలాగ అనుకోలేదు. వారు దేవుని చేతిలో సాధనం అనుకోవట్లేదు. వారేమనుకుంటున్నారంటే మేము ఇదంతా మా గొప్పతనము అనుకుంటూ ఉన్నారు. కుమ్మరి కొండ చేసినప్పుడు కొండ చక్కగా ఉన్నది అని ఎవరన్నా పేరు పిలిచినప్పుడు ఆ కొండ అతిశయపడింది అనుకోండి, నేను రూపించబడ్డాను అని చెప్పేసి. ఆ గొప్పతనం ఎవరిది? సృష్టించిన సృష్టికర్తదా లేకపోతే ఆ కొండదా? సృష్టికర్త. ఆ కుమ్మరి వాడిది. కుమ్మరి ఎంతో చక్కగా, ఎంతో అందంగా, ఎంతో శ్రద్ధగా ఆ కుండను మలిచాడు. దేవుడు మనలను కూడా ఎంతో చక్కగా మలిచాడు. తన అరచేతుల్లో చెక్కుకున్నట్లుగా ఆయన తన పోలిక చొప్పున మనలను సృజించాడు. తన పోలిక చొప్పున మనలను సృజించినప్పుడు మనము అతిశయపడటానికి మనం అసలు ఏ పాటి వారము? ఎన్నిక చేయగలిగిన వారమేనా? వారమేనా? గొప్ప గొప్ప రాజులు, మహారాజులు వీరందరూ కూడా గతించిపోయారు. గర్వంతోనే వారి యొక్క నాశనము జరిగింది. అతిశయపడ్డారు, నాశనమైపోయారు. అయితే గొప్ప గొప్ప వారంతా కూడా నాశనమైపోవడానికి వారి యొక్క హృదయమందు గర్వమే కారణం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆకాశం అందైనా భూమి అందైనా ఎక్కడైనా కానీ ఎవరి చిత్తము నెరవేరుతుంది? దేవుని చిత్తమే నెరవేరుతుంది. యెషయా గ్రంథంలో ఒక మాటను మనము చదువుకొని ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలను చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలను చూద్దాం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు.
నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి నేనే అన్నిటినీ కలగజేశాను, అలాగే కలగబో వాటిని కూడా తెలియజేస్తూ ఉన్నాను. నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తమే నెరవేరుతుంది. నేనే దేవుడును, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు, చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. సో పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. జరగని వాటిని తెలియజేస్తున్నాడు అని అంటే ఆయన నిజమైన దేవుడు. తన ప్రవక్తల ద్వారా జరగబో విషయాలను తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మనము ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు మనకేమన్నా రుణపడి ఉన్నాడా? లేదు బ్రదర్. దేవుడు మనకేమైనా రుణపడి ఉన్నాడా? లేదు. దేవునికి మన పట్ల బాధ్యత ఏమన్నా ఉందా? ఇన్ని కోట్ల మంది జనాంగాన్ని సృష్టించాడు దేవుడు, ప్రతి వారి పట్ల ఏమైనా బాధ్యత ఉందా? ప్రతి కుటుంబంలోనూ కుటుంబ పెద్ద తండ్రికి వాళ్ళ పిల్లల పట్ల బాధ్యత ఉంటుంది. అలాగా దేవుడికి ఏమన్నా బాధ్యత ఏమన్నా ఉందా? పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ ఆయన మనకు మనుషులకు కానీ సృష్టికి కానీ ఏమైనా రుణపడి ఉన్నాడా? లేదు. పోనీ మన చేష్టల చొప్పున ఆయన ఏమైనా ఆనందంగా ఉన్నాడా? లేదండి. సృష్టిలోనే ఆది కాండంలోనే నరుని సృజించిన తర్వాత దేవుడు సంతాపపడ్డాడని చెప్పేసి మాట చదువుకున్నాం మనం. అంటే ఆదిలోనే నరుని యొక్క ప్రవర్తన దేవుని యొక్క దృష్టికి అంగీకారయోగ్యంగా లేదు. నరుని హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డది. అటువంటి వ్యక్తులు నాశనానికి పాత్రులు అవ్వవలసిన వ్యక్తులను పట్ల దేవుడు ఇంకా ప్రేమను, ఓర్పును, సహనమును, తన దీర్ఘశాంతమైన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడా లేదా? కనబరుస్తున్నాడు. దయను కనబరుస్తున్నాడు, జాలిని కనబరుస్తున్నాడు, విపరీతమైన ప్రేమను కనబరుస్తున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎంతో ప్రేమించను అంటే అది ఎంత? అది ప్రాణము పెట్టగలిగినంత ప్రేమ ఆయన దగ్గర ఉంది. ఇందాక చదువుకున్నాం, నరుడు అసలు ఏ పాటివాడు ఎన్నిక చేయడానికి ఆయన సృష్టించిన సృష్టిలో నరుడు ఒక వస్తువు అనుకుందాం, మిగిలిన ఎన్ని రకాలైన వస్తువులను ఆయన తయారు చేశాడు, ఎన్ని రకాలైన వాటిని తయారు చేశాడు. అందులో నరుణ్ణి ఎన్నిక చేసి తన పోలిక అనేది వేటికి ఇవ్వలేదు, మిగిలిన వేటికి ఇవ్వలేదు, నరునికే తన పోలిక ఇచ్చాడు. తన పోలిక ఇచ్చి ఎంతో చక్కగా నిర్మించుకున్న వస్తువును సృష్టించిన వ్యక్తికి దేవునికి మధ్య ఉన్న సంబంధము ఎట్టిదై ఉండాలి? సృష్టించబడిన వస్తువు సృష్టించిన వారిని ధిక్కరించి, నువ్వు కాదు అని ధిక్కరించి అతిశయపడేవారుగా ఉంటే కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు బ్రదర్ గారు. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం ఇంతకుముందు చదువుకున్నాం, 9వ అధ్యాయము 24వ వచనాన్ని మరలా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సృష్టించిన సృష్టికర్త యొక్క ఆనందం దేనిలో ఉంది అని అంటే, మనలను బట్టి అతిశయపడకూడదు. ఇది నా బలము, ఇది నా జ్ఞానము, ఇది నా ఐశ్వర్యము, ఇది నా ఆస్తి అని మనము వాటిని బట్టి అతిశయింపబడకూడదు. ఎంతో చక్కని జీవితాన్ని
దేవుడు మనకి ఇక్కడ అందించాడు. నీతి న్యాయములు జరిగిస్తున్నాడు. మన పట్ల అపారమైన ప్రేమను కురిపిస్తున్నాడు. మనకు కావలసిన సమృద్ధి ఇస్తూ ఉన్నాడు. అలాగే ఆయనను గురించి తెలుసుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడు ఆయన ఆనందించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. అతిశయపడటము మరణను బట్టి మానేసి అతిశయపడవలసిన కారణమైన దేవుడు నాకున్నాడు అని దాన్ని బట్టి మనం అతిశయించాలి. ఎటువంటి దేవుడు నాకున్నాడు అంటే విపరీతమైన ప్రేమను చూపించేవాడు. ఎవర్ లాస్టింగ్ లవ్, ఎప్పటికీ చెరగపోని ప్రేమ, అన్కండిషనల్ లవ్, కండిషనే లేని ప్రేమను చూపించే జాలి, దయ, కరుణ ఇవన్నీ చూపించే దేవుడు నాకున్నాడు అని నీవు అతిశయపడాలి. కానీ నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర ఈ రోజున ఆరోగ్యం ఉంది, లేక నా దగ్గర ఈ రోజున ఇంత ఆస్తి ఉంది అని నువ్వు అతిశయపడకూడదు. దేనిని బట్టి అతిశయించాలి? నీతి న్యాయములు జరిగిస్తున్న దేవుడు నాకున్నాడు అని నువ్వు అతిశయపడాలి. ఆ దేవుని నువ్వు తెలుసుకోవటంలో, నీ యొక్క సమయాన్ని పెట్టడంలో దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. మనము దేనిలో పెడుతున్న సమయాన్ని, చాలా వరకు సమయాన్ని మనకి సంబంధించిన పనుల్లోనే పెడుతూ ఉన్నాం. దేవుడు చాలా క్లియర్గా ఇక్కడ ధనం కూర్చుకోవద్దు, పరలోకమైన ధనం కూర్చుకోండి అంటే ఇక్కడ ధనం కోసమే మనం ఎక్కువ పరుగులు పెడుతుంటాం. ఇక్కడ ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాం. కానీ పరలోకంలో మనం సంపాదించుకోవాలి అని అంటే మనము ఇక్కడ చేసే క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్టి క్రియలలో మనము పాలివారమై ఉన్నామో తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనకారుడు అంటున్నాడు, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటే ఎల్లకాలము యథార్థంగా ఉండేవారి పట్ల ఆయన యొక్క నీతి ఎడతెగకుంటుందంట. ఆయన ఎరిగిన వారి పట్ల కృప, ఆయన నేను ఎరిగాను అని నోటితో ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం ఇస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడు! నిజంగా ఆలోచించండి. నేను ఎరుగుదును క్రీస్తును అని నువ్వు మాట చెప్పి ఒప్పుకుంటేనే నీకు పరలోక రాజ్యం ఇస్తానన్న దేవుడు ఎంత గొప్పవాడు! నిజంగా దాని కొరకు ఆయన తన ప్రాణం పెట్టి చాలా శ్రమను అనుభవించాడు. మనం ఏ శ్రమను అనుభవించకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి బాధ పడకుండా కేవలము నోటితో ఆయనను అంగీకరించడం ద్వారా పరలోక రాజ్యం చేరుతున్నామంటే ఇది గొప్పదా కాదా? గొప్ప అవకాశమా కాదండి? అవునండి, గొప్ప అవకాశం. నిజంగా క్రైస్తవులు అని పిలువబడే ప్రతి వారికి ఇది గొప్ప అవకాశం. కేవలం ఆయన నాకు తెలుసు, నేను క్రీస్తును ఎరుగుదును అంటే చాలు, పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట ఆయన నిన్ను ఒప్పుకునేవాడుగా ఉన్నాడు. ఈయన నాకు తెలుసు, ఈయన నేను ఎరుగుదును, బహిరంగంగా నన్ను ఒప్పుకున్నాడు, అందుకనే ఈయన నేను ఎరుగుదును అని చెప్పి ఆయన తన నివాసంలోకి తీసుకునేవాడుగా ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో మనం ఆయనని ఎరుగుదుము అని గొప్పగా చెప్పుకునే వారిలో ఉన్నాము. ఆయన మేము ఎరుగుదుము. ఇంకను మనం ఆయన గుణగణాలను, ఔదార్యమును, ప్రేమను చవి చూస్తూ ఇంకను ఆయన్ని వెతకాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. మనం వెతికే వారంలో మనం ఉండాలి ప్రియులారా. మనం అతిశయించవలసిన వాటిని మానేసి దేవుని యందు అతిశయపడే వారముగా మనము ఉండాలి ప్రియులారా. అయితే కుమ్మరి కుండను చేసేది ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, కుమ్మరివాడు ఇర్మియా గారు వెళ్ళే టయానికి ఏం చేస్తూ ఉన్నాడు? పనిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన తన పనిని తను చేస్తూ ఉన్నాడా లేదా? కుండలు తయారు చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మనలో పని జరిగిస్తూ ఉన్నాడు, నిర్మిస్తూ మనలను తన పోలిక చొప్పున మార్చడానికి తన పనిని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడం ద్వారా, పరిశుద్ధాత్మ మనలను నడిపించడం ద్వారా ఆయన తన పనిని, తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. తన ఆలోచనలను మనలో స్థిరపరుస్తూ ఉన్నాడు. ఏదైనా మీకు ఒక ఇష్టం కాని విషయమో, లేకపోతే ఇబ్బందికరమైన విషయమో,
లేకపోతే నచ్చని విషయం జరిగినప్పుడు ఇది దేవునికి ఇష్టము కాదు అనే ఆలోచన మీకు వచ్చిందా రాలేదా? వచ్చింది బ్రదర్. ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను వారిని క్షమాపణ కోరాలి అనే ఆలోచన మీకు వచ్చిందా? వచ్చింది పాస్టర్ గారు. రైట్. ఏదైనా జరుగుతున్నప్పుడు మీ కుటుంబంలో ఇది దేవుని చిత్తము కాదు, దేవుని చిత్తము చొప్పునే ఏది జరగాలో అది జరిగింది, నేను కోరుకున్నది కాదు, దేవుని చిత్తమే జరిగింది అని అనుకున్నారా లేదా? ఎస్ పాస్టర్ గారు, అనుకున్నాం. 2 సంవత్సరాల నుంచి నేను మా బాబు విషయంలో ఐఐటికి, ఎందుకంటే 10th క్లాస్ వరకు మా బాబుకి నేనే మ్యాథ్స్ చెప్పాను. నేను ఎర్లియర్ కూడా మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేశాను. సో నేను 10వ తరగతి వరకు మా బాబుకి మ్యాథ్స్ చెప్పాను, మిగిలిన సబ్జెక్టులన్నీ చెప్తూ వచ్చాను. సో వాడి తెలివితేటలు అవి చూసి నేను కంపల్సరీగా ఐఐటికి క్వాలిఫై అయ్యి బాగా కొడతాడు అని చెప్పేసి ర్యాంకు మంచి కాలేజీలో జాయిన్ చేయించాను. అలాగే వాడు చదివాడు, 97% ఇంటర్మీడియట్ మార్కులతో పాస్ అయ్యాడు. 97% అంటే మంచి పర్సంటేజ్ వచ్చింది. తర్వాత ఐఐటి రాశాడు. ఐఐటి రాసినప్పుడు 1% పోయింది, 1 మార్క్ పర్సంటేజ్లో పోయింది. దాంతో జనరల్గా అంటే రిజర్వేషన్ ఉన్న కేటగిరీలో ఉన్నడితే అయ్యేవాడు, కానీ ఓసీ అవ్వటం వల్ల ఆ కేటగిరీ అనేది రాకపోవడం జరిగినప్పుడు నేను ఈ 2 సంవత్సరాల కాలం అంతా ఆలోచిస్తూ ఉన్నాను, వాడు కప్పగా ఐఐటి సాధిస్తాడు, కొడతాడు, ఐఐటి కంపల్సరీగా వెళతాడు, ఆ కాలేజ్ చదువుకుంటాడు అనుకున్నాను. కానీ 1% పోయేటప్పటికి ఇంకా బాధ ఎక్కువైంది. పోనీ తక్కువలో ఉన్నా పర్వాలేదు, కానీ చాలా దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది అని అనుకున్నాను. కానీ చివరిగా నేను అనుకున్న మాట, అది దేవుని చిత్తము కాదేమో, ఇది దేవుని చిత్తము కాదేమో. నా పిల్లవాడు నా ఎదుటనే ఉండి 4 సంవత్సరాలు కూడా చదువుకొని ఏమో యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అనే మాట లేదా, ఉంది కదా, అలా తప్పిపోతాడేమో. అందుకని నా కళ్ళెదుటే పెరిగి 4 సంవత్సరాలు ఒక మంచి పరిపక్వత చెంది దేవునిలో ఎదుగుతూ చక్కగా చదువుకొని ఒక మంచి క్వాలిఫికేషన్ కనుక సాధించగలిగితే నాకు ఇంకా అది దేవుని చిత్తమేమో అని చెప్పి నేను ఆలోచన చేయడం జరిగింది. ఎందుకు మీకు చెప్తున్నానంటే అతిశయపడటం కాదు, కానీ ఏదైనా మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తము. దేవుని చిత్తానికి మనం తల వంచక తప్పదు. ఆయన సార్వభౌమాధికారి, ఆయన సర్వాన్ని సృష్టించిన వ్యక్తి. ఆయన బలమైన చేతుల కింద మనము దీన మనస్కులమై ఉండాలి. తగిన సమయం ముందు ఆయన మనలను హెచ్చిస్తాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. సో ఈ మాటలన్నీ కూడా దేవుని చిత్తము జరుగుతుంది, లేకపోతే ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవునికి ఇష్టమైనది కాదు అనేవన్నీ కూడా మన హృదయంలో తలంపులు ఎలా వస్తున్నాయి మనకు చెప్పండి. దేవుడు అంటే దేవుడు మనలో పని చేస్తున్నాడా లేదా? ఈజ్ హీ వర్కింగ్ ఆర్ నాట్? Yes, Pastor. Yes, ఆయన మనలో పని చేస్తూ ఉన్నాడు. పని చేసేటప్పుడు ఆ పని చేసే వ్యక్తికి కావలసినవన్నీ కూడా సమకూర్చవలసిన బాధ్యత నీకుంది. నీలో పని చేస్తున్నాడంటే నిన్ను మెల్లగా ఆయన క్రీస్తు సారూప్యంలోకి మార్చుకుంటూ ఉన్నాడు. తన పోలిక చొప్పున సృజించిన వాడు తన ఔదార్యంలోనూ, తన గుణగణాల్లోనూ, తన ప్రేమలోనూ, అన్నిటిలోనూ క్రీస్తును పోలి నీవు నడుచుకునేలాగా నిన్ను మారుస్తూ ఉన్నాడు. ఆయన కుమ్మరివాడు పని చేస్తున్నట్లు ఆయన కూడా మనలో అనుదినము పని చేస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా. వాక్యం వింటూ ఉన్నావా? వాక్యం నీలో విత్తబడుతుంది, వాక్యం నీలో పనిచేస్తుంది, వాక్యం నీతో మాట్లాడుతుంది, వాక్యం నిన్ను సరిచేస్తుంది, నీ కుటుంబాన్ని నడిపిస్తుంది అనే మాటను నువ్వు బలంగా నమ్మితే నిజంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. ఆయన చిత్తాన్ని కాదని మనం ఎక్కడికి పరిగెట్టలేము. యోనా పరిగెట్టి తప్పించుకోగలిగాడా? లేదు, దేవుని చిత్తము జరగక తప్పదు. మనం ఇక్కడ ఎన్ని కర్ర విడిచి సామంటారు కదా, ఎన్ని రకాల పనులు చేసినా కానీ దేవుని చిత్తమే జరుగుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
పౌలు గారు అంటున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి గమనిద్దాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి అంటే ఏంటి ప్రియులారా? ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకొనుటకును తన దయా సంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగుతుంది అంటే అది దేవుడు చేస్తున్న పనే. మీరు రాణిస్తున్నారు ఒక రంగంలో అంటే అది దేవుడు చేస్తున్న పనే. మీరు కుటుంబంలో మంచి పాత్రగా వాడబడుతున్నారంటే అది దేవుని పనే. సంఘంలో మీకంటూ ఒక గౌరవం ఏర్పడుతూ మీరు చక్కగా దేవునిలో అంటుకట్టబడుతూ ఎదుగుతున్నారంటే అది దేవుని పనే. సో ప్రతిదీ కార్యసిద్ధి కలగజేసేది దేవుడే మన జీవితాల్లో. అది మనము ఇంపార్టెంట్గా గమనించుకోవాలి. చాలామంది గమనించుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. సో కార్యసిద్ధి మనలో కలుగుతుంది అనగానే మనం అతిశయపడకూడదు. నేను నా జ్ఞానము చొప్పున నేను ఈ సీట్ సంపాదించాను, నేను నా జ్ఞానము చొప్పున ఇంత ఆస్తిని సంపాదించాను, నేను ఈ రోజున కారు బంగ్లా అన్నిది నాకు కలిగినాయి అంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. నో, దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. హీ ఈస్ దేర్ ఇన్ యూ, హీ ఈస్ వర్కింగ్ హోల్ డే. ఆయన అనుదినము అనుక్షణము నీలో పనిచేస్తూ నీకు కార్యసిద్ధి కలుగజేస్తూ ఉన్నాడు అనే సంగతిని మాత్రము మర్చిపోకూడదు. కార్యసిద్ధి కలుగజేసేవాడు దేవుడే. ఫర్ ఎవ్రీథింగ్ యూ మస్ట్ థ్యాంక్ గాడ్. అనుదినము నువ్వు ప్రతి విషయంలోనూ నువ్వు ఆయనకు కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ దేవుడికి ఆనందం కలగని విషయం ఏంటి అని అంటే ప్రియులారా, సృష్టించిన సృష్టికర్తకు ఎదురు తిరిగి నీవు మాకు ఏం చేశావు అని అడిగే కుమారులు ఉన్నారు ఈ రోజులు. తండ్రిని నువ్వు మాకు ఏం ఆస్తిని పంచిపెట్టావు, నీవు మాకు ఏమిచ్చావు అనే కుమారులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాగే సృష్టికర్తను కూడా, లేక కుమ్మరి చేసిన కుండ, మట్టి పెంకు లేక కుండ కుమ్మరిని తిరిగి ప్రశ్నిస్తుందా నన్ను ఎందుకు చేశావు అని? ప్రశ్నించడం కరెక్టేనా? అలాగా ఎదురు తిరిగి మాట్లాడు వారికి శ్రమ అంటున్నాడు దేవుడు. అలాగ ఎదురు తిరిగి మాట్లాడే వారికి శ్రమ. ఎదురు తిరిగి మాట్లాడకపోయినా మీ క్రియలు మీ చేష్టలు దేవుని సృష్టికి విరుద్ధంగా ఉన్నాయి అనుకోండి, అది వారికి శ్రమ అంటున్నాడు. చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిద్దాం. 45వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిద్దాం. చక్కని మాట యెషయా గారు పొందుపరచడం జరిగింది ఇక్కడ. మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఎట్టివారికి శ్రమ ప్రియులారా? సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి అతిశయపడు వారికి శ్రమ. కుమ్మరి కుండ చేశాడు, కానీ ఆ పెంకు ఏమంటుంది? ఆ పెంకు చేసిన కుమ్మరిని ప్రశ్నిస్తుంది. అలా కరెక్టేనా? ప్రశ్నించడం కరెక్టేనంటారా? చూడండి, మంటి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వారితో వాదించు వానికి శ్రమ. చూడండి, ఇక్కడ యూదా వారి పరిస్థితి కూడా ఎలా తయారైందనంటే, నీవు మాకు ఏం చేశావు అని దేవుణ్ణి అడిగే పరిస్థితిలో ఉన్నారు. వారికి ఎందుకు శ్రమ కలుగుతుంది, ఎందుకు ఇటువంటి శిక్ష రాబోతుంది అని ఇప్పుడు ప్రశ్నించే స్థితిలో ఉన్నారు. వారు చేసిన తప్పులన్నీ మర్చిపోయారు.
అన్య దేవతలను పూజించటము, రకరకాల దేవతలకు బలిపీఠాలు కట్టడం, ఇవన్నీ మర్చిపోయి దేవుణ్ణి ప్రశ్నించే స్థితిలో ఉన్నారు. సృష్టికర్తనే ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగ వాదించే వానికి శ్రమట. జగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? అనొచ్చా అసలు అట్లా? మనం మన కన్న తండ్రిని ఒక ప్రశ్న అడగచ్చా? ఎందుకు కన్నావు మమ్మల్ని అని అడగచ్చా? అడగకూడదు. ఎందుకు కన్నావు అని అంటే, దేవుడు తండ్రి కొడుకుకు జన్మనిచ్చినప్పుడు ఎంతో ఆనందపడతాడు, ఎంతో మురిసిపోతాడు. తల్లి కూడా ఎంతో మురిసిపోతుంది. కానీ ఆ బిడ్డ రేపు ఎదిగి దొంగై అంతకుడై విపరీతమైన చేష్టలు చేస్తే ఆ జనులు కూడా ఎందుకు నువ్వు కన్నావు అని తల్లిని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? ఆమె కూడా అందరిలాగే కన్నది. ఆమె కూడా ఆ బిడ్డ పట్ల ఆశలు పెట్టుకుంది, మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఆశపడింది. కానీ ఆ వ్యక్తి మారిపోయి చెడు వ్యసనాలకు వెళ్ళి దేవుని మార్గం విడిచి వేరే మార్గంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు వీరిని ప్రశ్నించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? సంఘం వీరిని దూషిస్తుంది. పోనీ చెడిపోయిన ఆ వ్యక్తి కూడా కన్న తల్లిదండ్రులే అంటున్నాడు, ఎందుకు కన్నావు నన్ను అని చెప్పేసి. సరైన జీవితం ఇవ్వలేనప్పుడు ఎందుకు కన్నావు అని కూడా అడుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని ఇర్మియా గారికి దేవుడు చెప్పినప్పుడు ఇర్మియా గారు వెళ్ళారు. కుమ్మరి పనిలో ఉన్నాడు. సో కుమ్మరి చేస్తున్న పని మనకు దేనికి సాదృశ్యంగా కనపడుతుంది ప్రియులారా? దేవుడు మనలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉన్నాడు. సర్వాన్ని సృష్టించినది ఆయనే, ఆయన అధికారం కిందే మనం ఉండాలి అని చెప్పి మనకు తెలియజేస్తుంది క్లియర్గా. అయితే చేస్తున్న దానిలో ఒకటి పాడైపోయినప్పుడు తిరిగి ఆ కుమ్మరివాడు దాన్ని చక్కగా మరల్చగలుగుతున్నాడు. ఇటువంటి పనిని నేను చేయరా మీకు అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే కుంటివారు, గుడ్డివారు, ఇలాగ ఏదైనా ఒక లోపాలతో పుట్టిన వారు ఉన్నారు కదా. చాలా మంది కొన్ని లోపాలతో పుడతారు. ఒకరికి కళ్ళు ఉండవు, ఒకరికి చేతులు ఉండవు, ఒకరికి లేకపోతే కొన్ని రకరకాల లోపాలు ఉంటాయి. వీళ్ళందరినీ కూడా వీరికి లోపాలు ఉన్నాయి కదా అని చెప్పేసి వీరిని సృష్టించింది ఎవరు? దేవుడేనా వీరు సృష్టించింది? ఇప్పుడు జనరల్ గా ఎవరైనా కుంటివాడు ఉన్నాడు అనుకోండి, పాపం ఎక్కడికైనా నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. చూసి ఎవరు అనుకుంటారు, దేవుడు ఎందుకు ఇతనికి ఔటితనం ఇచ్చాడు, ఎందుకు ఇతనికి కళ్ళు కనపడకుండా చేశాడు అని అనుకుంటూ ఉంటారు. జనరల్ గా మనం అనుకుంటూ ఉంటాం, అవునా కాదా? అనుకుంటారు కదా. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ఊరికి చివర ఒక కొండ మీద ఉంటున్నాడు, నివాసం చేస్తున్నాడు. అతని ఇంటి నుంచి 5 కిలోమీటర్లు వెళితే గానీ అతనికి నీరు దొరకదు, తాగడానికి నీరు. 5 కిలోమీటర్లు నడవాలి అతను. 5 కిలోమీటర్లు నడవాలి, నీరు పట్టుకోవాలి, 5 కిలోమీటర్లు తిరిగి వెనక్కి రావాలి. అంటే 10 కిలోమీటర్లు రోజు నడిస్తే గానీ అతనికి నీరు దొరకదు తాగడానికి. అయితే అతను 2 కుండలు తీసుకొని రోజు 5 కిలోమీటర్లు నడిచి ఆ 2 కుండల నిండా నీళ్లు పట్టుకొని తిరిగి 5 కిలోమీటర్లు నడిచి వస్తుండేవాడు. అయితే ఇతను తీసుకెళ్తున్న 2 కుండల్లో ఒక కుండకి చిల్లు పడింది, రంధ్రం ఏర్పడితే ఈయన 2 కుండలు తీసుకెళ్తున్నాడు, ఎప్పటిలాగే నీళ్లు పట్టుకొస్తున్నాడు. అక్కడ నీళ్లు పట్టుకొని ఇక్కడికి వచ్చే లోపల ఒక కుండలో నీళ్లు, ఎడం వైపున ఉన్న కుండలో నీళ్లు నిండుగా ఉంటున్నాయి, రెండో వైపున ఉన్న కుండలో నీళ్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి? చిల్లు పడింది, రంధ్రం ఉంది కాబట్టి ఖాళీ అయిపోతుంది. ఇంటికి వచ్చేటప్పటికి అది ఖాళీ కుండ అయిపోతుంది, కుండలో ఏమీ ఉండలేదు. ఈ రెండో కుండ మాత్రం నిండుగా నీళ్లు ఉంటున్నాయి. ఆ నీళ్ళని ఆయన తాగి వాడుకుంటున్నాడు, యజమానుడు చక్కగా తాగుతున్నాడు, వాడుకుంటున్నాడు అన్నిటికీ. దీన్ని చూసి నిండుగా ఉన్న కొండ చాలా గర్వపడిందట. గర్వపడి
ఏ కుండకైతే రంధ్రం పడిందో దాన్ని చూసి ఎగతాళి చేస్తుందట. ఏమని ఎగతాళి చేస్తుంది? ఎందుకు నీ జీవితం? యజమానుడికి ఉపయోగపడలేని జీవితం అంటూ ఒక జీవితమేనా? యజమానుడు మనల్ని తీసుకొని వచ్చాడు, కొనుక్కొని వచ్చాడు, మనం ఉపయోగపడతామని. నేను చూడు ఎంత చక్కగా నిండుగా కుండ నీళ్ళన్నీ నేను ఆయనకి అందిస్తున్నాను, ఆయన తాగి తృప్తి పడుతూ ఉన్నాడు. మరి నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు నీలో నీళ్ళను నిలుపుకోలేకపోతున్నావు. ఇక్కడికి వచ్చేటప్పటికి నీళ్ళన్నీ కారిపోతున్నాయి. నీ వలన యజమానునికి ఉపయోగం ఏమిటి అని అడిగిందట. నీ వల్ల యజమానునికి ఉపయోగం ఏమిటి అని అడిగితే చిల్లుకుండ చాలా బాధపడిందట. నిజమే కదా, ఆలోచిస్తే మనమేదో ఉపయోగపడతాము, లేక మన వలన మన యజమానుడు ఆనందిస్తాడు, సంతోషపడతాడు అని మన జీవితం లేకుండా పోయిందే. మన జీవితంలో ఏం ఆలోచిస్తాము? మనల్ని సృష్టించిన సృష్టికర్తను ఆనందింపజేసేదిగా, మన దేవుణ్ణి ఆనందింపజేసేదిగా మన ప్రవర్తన ఉందా? లేదు అన్నప్పుడు ఒక్క క్షణమైనా బాధపడతామా లేదా? సో కుండ కూడా ఇలాగే బాధపడిందట. బాధపడి చివరికి ఒక రోజున యజమానితో మాట్లాడిందట. ఏమని మాట్లాడింది అంటే, ఎందుకయ్యా నేను ఒట్టిపోయానని నీకు తెలుసు, నాకు చిల్లుపడిందని తెలుసు, నేను ఎందుకు ఉపయోగపడలేదని తెలుసు నీకు, కానీ నువ్వు అనుదినము నీళ్ళకి నన్ను తీసుకొస్తున్నావు, నన్ను పడవేసి లేకపోతే నన్ను పూర్తిగా బద్దలు కొట్టేసి ఇంకొక కొత్త కుండను తెచ్చుకుంటే ఆ కుండ నీకు నీళ్ళు ఇస్తుంది కదా పూర్తిగా, ఆ నీళ్ల వలన నీకు ఉపయోగం కదా, ఎందుకు నన్ను ఇంకా పాలిస్తూ ఉన్నావు, ఎందుకు నన్ను ఇంకా ఇలాగ ఉండనిచ్చి నన్ను తీసుకెళ్తూ ఉన్నావు అని అడిగిందట. అని అడిగితే దానికి ఆ యజమానుడు చెప్తున్న మాట, నీకు చిల్లుపడిందన్న మాట వాస్తవమే, కానీ నువ్వు నాకు ఉపయోగపడట్లేదని ఎవరు చెప్పారు నీకు అని అన్నాడు. నాకు ఉపయోగపడట్లేదని ఎవరు చెప్పారు నీకు అని అంటే ఆశ్చర్యపోయిందట. నేను ఎలాగ ఉపయోగపడుతున్నాను నీకు? 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ పట్టుకున్న నీరు ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం పోతూ ఉన్నదే, మరి నేను ఎలా ఉపయోగపడుతున్నాను నేను నీకు అంటే, అప్పుడు ఆ యజమానుడు అన్నాడట, ఆ 5 కిలోమీటర్ల నుంచి నేను వస్తున్న దారిలో అనేకమైన విత్తనాలను నాటాను, వాటికి నీరు ప్రతిరోజు నీ ద్వారానే నీరు అందిస్తూ ఉన్నాను. ఇవి నీరు అందిస్తూ ఉండటం వల్ల ఈ రోడ్డు పక్కన చెట్లన్నీ రోడ్డుకు కుడివైపున ఉన్న అనేక రకాలైన చెట్లు పెరిగి ఈ రోజున ఫలాలను ఇస్తున్నాయి. ఇంత చక్కని చెట్లు ఫలించడానికి కారణం ఎవరు? కారణం? నువ్వే. ఒట్టికుండే అంటే చిల్లుబడిన కుండే. చిల్లుబడిపోయిన కుండ ఇన్ని రకాలైన చెట్లను మొలిపించడానికి యజమానుడు దాన్ని వాడుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, చాలా మంది మనకు లేని వాటి గురించి అసంతృప్తి చెందుతూ బాధపడుతూ ఉంటారు. చక్కని రూపం లేదని కొందరు, చక్కని జ్ఞానం లేదని కొందరు, చక్కని ఆస్తి లేదని కొందరు, లేకపోతే ఇంకోటి లేదని కొందరు, నాకు సరైన ఆరోగ్యం ఇవ్వలేదు, పక్క వాళ్ళకి ఇలా ఉందని కొందరు. మనకున్న కంప్లైంట్స్, అనేకమైన కంప్లైంట్స్ ఉంటాయి దేవుడి పట్ల. ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి సృష్టించినప్పుడే నన్ను చక్కగా సృష్టించి ఉండొచ్చు కదా, నాకు అన్నీ ఇచ్చి ఉండొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఒట్టి కుండ అయినా ఒట్టి పాత్రనైనా నీవు సిద్ధంగా ఉంటే వాడుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దేవుడు ఈ సాయంకాలం వేళ చెప్తున్న మాట, నీవు సిద్ధముగా ఉంటే ఆయన ఎట్టి పాత్రనైనా మలచి తన మహిమార్థమై వాడుకోగలిగిన వాడుగా దేవుడున్నాడు. మరి నువ్వు ఆ పాత్రగా ఉండగలిగావా? దేవుణ్ణి మహిమార్థమై నీ జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటున్నావా? నా జీవితం కొద్దిగే, నేనేం చేయగలను అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతండి నా జీవితం చాలా కొద్దిగా. కొంతమంది ఏమంటారు, నాకున్న సమయానికి నేనేం చేయగలనండి దేవునికి అంటారు. కొంతమంది నాకున్న గాత్రానికి నేనేం చేయగలనండి సేవ అంటారు. నాకున్న జ్ఞానానికి నేనేం చెప్పగలనండి అని అంటారు చాలామంది. కానీ నీ తలాంతు, దేవుడు నీకు ఏదో ఒక తలాంతు ఇచ్చుంటాడు. నీకిచ్చిన తలాంతులో దేవుణ్ణి మహిమపరిచే శక్తి నీకుందా లేదా?
సృష్టించిన సృష్టికర్తకు ఆనందించే మహిమపరిచే విధంగా నీ జీవితం ఉందా, లేక మట్టి పెంకు తిరిగి తన యజమానిని ఎదిరించి మాట్లాడినట్లు నీవు నాకు ఏం చేశావు అని అడిగే విధంగా ఉందా నీ జీవితం? గమనించుకోవాలి. ఇక్కడ చిల్లుబడిన కుండైన ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడో యజమానుడు చూడండి. దేవుడు కూడా అలాగే ప్రతి వారిని ఆయన ఏదో విధంగా ఉపయోగించుకుంటాడు. కానీ మనము సిద్ధముగా ఉండాలి. దానికి మనం సిద్ధపడకుండా ఆయనని హృదయంలోకి మనం ఆహ్వానించకుండా మనము ఏది చేయలేము. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. నిర్గమాకాండంలో ఒక మాట ఉంది. ఆ మాటను చదువుకొని మనము ముందుకెడదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టిగల వానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. చూడండి, ఇక్కడ గమనించారా?